ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను. రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయము మనం ఎలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేటుకుగాను మహాదేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి మన ప్రభుని ఎంతగానో స్తుతించే బద్దులమునై ఉన్నాము. నేటి దినాన పునరుత్థాన ఆదివారం ప్రభు సన్నిధిని నిలుచుటకై వేగిరమే మనము సిద్ధపడి ఆయనను గొప్ప చేయుటకై ఆయన సన్నిధిని చేరుదుము గాక. ఆమెన్. చదవలసిన వాక్య పఠనాలు, వినబోచిన వర్తమానాలను మనకు గ్రూప్ నందు పంపించబడుతున్నాయి. సిద్ధపడాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. సంతోషం. నేటి దినాన వాక్య ధ్యానము కొరకైనటువంటి భాగము సంఖ్యాకాండము 4వ అధ్యాయము 22వ వచనము. గెర్షోనీలను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను వారి వారి వంశముల చొప్పునను లెక్కించి సంఖ్యను రాయించము. ప్రార్థన. తండ్రి దేవ స్తోత్రాలు, దీవెన ఆశీర్వాదాన్ని దయచేసి మేలు చేత నింపండి. సియోనులో నుండి మీ కృపాహస్తము మా అందరికీ తోడు అనుగ్రహించండి. నీతి సూర్యుని యొక్క ముఖకాంతి మా అందరిపై ప్రకాశింపచేయమని, రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయమని, దైవ కృప కనికరములు విస్తరింపచేసి మహిమ పొందమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయము మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యాన్ని ధ్యానించే కృపా భాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. ప్రియులారా, నిన్నటి దినాన మనము కహాతీయులను గురించి విన్నాము. ఈరోజు మనము గెర్షోనీయులను గురించి వినబోచున్నాము. కహాతీయులు అతి పరిశుద్ధ స్థలములో ఉండినటువంటి వస్తువుల మీద తెరలు కప్పి సముద్రవచ్చల తోళ్లతో వారు చుట్టి దండెకర్రకు కట్టుకొని వారు ప్రయాణం చేయవలసినటువంటి ఇది కహాతీయుల యొక్క సేవ. వీరు అతి పరిశుద్ధ స్థలములో సేవ చేయబోతున్నారని విన్నాం. అయితే ఈ దినాన మనం గెర్షోనీయులను గురించి వినబోచున్నాము. గెర్షోనీయులు అనగా మనకు తెలుసు కదా, ఈ గెర్షోను ప్రియమైనటువంటి వాళ్ళ మరి గెర్షోను అలాగనే కహాతు మొరారి ఈ ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు. ప్రియులారా, గెర్షోను మొదటివాడు, కహాతు రెండవవాడు, మొరారి మూడవవాడు. అయితే ఈ గెర్షోనీయుల యొక్క సేవ ఏమై ఉన్నది అంటే 25వ వచనం. వారు మందిరము యొక్క తెరలను, ప్రత్యక్షపు గుడారమును, దాని కప్పును, దాని పైనున్న సముద్రవచ్చల చర్మమయమైన పైకప్పును, ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారపు తెరలను, ప్రాకార తెరలను, మందిరము చుట్టూ బలిపీఠము చుట్టూ ఉండు ప్రాకారపు గవిని, ద్వారపు తెరలను,
వాటి తాళ్లను, వాటి సేవా సంబంధమైన ఉపకరణములనన్నింటినీ, వాటి కొరకు చేయబడినది యావత్తును మోయుచు పనిచేయుచు రావలెను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, గెర్షోనీయుల యొక్క పని ఏమై ఉన్నదంటే, వారు మందిరము యొక్క తెరలు, తాళ్ళు, మందిరానికున్న ప్రాకారపు తెరలు సమస్తమును వారి పని అయి ఉన్నది. ప్రియులారా, అయితే వీరు మరి గమ్ముని వాటిని ముట్టి వారు చావకుండునట్లు గెర్షోనీయులకు దేవుడు ఏ ఆజ్ఞనైతే ఇచ్చి ఉన్నారో, కహాతీయులకు, అలాగుననే వీరికి కూడా ఒక ఆజ్ఞ అనేది దేవుడు జారీ చేయడం జరిగింది. ఇది గెర్షోనీయుల యొక్క పని. ఈ గెర్షోనీయులు దేవుని యొక్క గుడారపు తెరలను, బలిపీఠపు చుట్టూ ప్రాకారములు, తాళ్ళు, పైకప్పు, ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారపు తెర, వీటినన్నింటినీ జాగ్రత్తగా వారు చుట్టి లేక మడత పెట్టి వాటిని మరి ఒక స్థలములోకి తీసుకువెళ్ళుటకు గాను వీరు ప్రత్యేకముగా ప్రతిష్ఠించబడిన వారు అని మనం చెప్పుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, అంటే దేవుడు ఎంత గొప్ప ప్రేమమూర్తి అయి ఉన్నారో మనము దీనిని అర్థం చేసుకోవాలి. గల కారణం ఏంటంటే, ఒక్కొక్క గోత్రాన్ని, ఒక్కొక్క వంశమును ఒక్కొక్క విధమైన ప్రణాళిక కొరకు దేవుడు ఏర్పరచుకున్నారు. ప్రియమైనటువంటి వారులరా, యాకోబు యొక్క 12 గోత్రాలలో లేవి గోత్రం ప్రత్యేకించబడినది. ఈ లేవి యొక్క కుమారులను దేవుడు ఎలాగున ప్రత్యేకపరిచి వారి ద్వారా తన మహిమ కలిగిన సేవను జరిగించడం అనేది ఎంతో ఆశ్చర్యదాయకం. ఎవరిని విడిచిపెట్టలేదు. ఈరోజు సంఘము దేవుని రాజ్యానికి ప్రత్యేకించబడినదిగా ఉన్నది. అయితే దేవుని రాజ్యంలో పాపి ఉండరు, కానీ సంఘమందు పాపి ఉంటాడు. సంఘానికి వచ్చిన తర్వాతే కదా పాపి పరిశుద్ధుడయ్యేది. సంఘానికి వచ్చిన తర్వాతే కదా చీకటి కార్యాల నుండి విడుదల పొంది జయ జీవితాన్ని పొందేది. అయితే పిల్లరా, ఈ సంఘమందైనటువంటి పరిచర్యను కూడా దేవుడు ఒక్కొక్కరిని వారి వారి సామర్థ్యం కొలది వారికి పనిని అప్పగిస్తూ ఆయన శరీరమైన సంఘము క్షేమాభివృద్ధిని పొందుచు ముందుకు సాగాలని ప్రభువారు ఆశిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ప్రభు తలంచిన ఎడల పరము నుండి ఒక్క దూతను పంపినట్లయితే ప్రియులారా, ఈ ప్రపంచానికి ఒక్క దినములోగా వారు సువార్త చేసి ప్రజలను ప్రభువున వైపునకు వారు ఆకర్షించగలరు. అయితే ప్రభు దానిని కోరుకోలేదు. ప్రియులారా, ఆయన పిల్లలమైన మనం ఆయన పనిని చెయ్యాలని, ఆయన చిత్తాన్ని జరిగించాలని, ఆయన ఉద్దేశాలు మనం సఫలం చేయాలని ఆ అవకాశాన్ని, అనగా దేవదూతలకు లేని గొప్ప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించారు. ఈ మాటలు వినుచున్న ప్రియులకు ప్రేమతో తెలియపరుస్తున్నాను. నిజమే, దేవదూతలకు లేని భాగ్యం దేవుడు నీకు, దేవదూతలకు లేని భాగ్యం దేవుడు నాకు దయచేశారు. పాత నిబంధన కాలాన ఆయన దూతలను ఉపయోగించారు. నూతన నిబంధన కాలంలో దూతలు పరిచర్య జరిగింది. అయితే ఈ కృపా కాలమందు దూతల పరిచర్య ఉన్నది. అయితే ఆ దూతల పరిచర్య ఎందుకు తెలుసా? నీకు, నాకు, మనకు వారు పరిచర్య చేయుటకు. ఆమేన్.
ప్రియులారా, నీవు దేవదూత కంటే గొప్పవాడవు. సోదరి, నీవు దేవదూత కంటే గొప్పదానవు. వారేనాడైనా తండ్రి అని పిలిచారా? లేదే. నీకు, నాకు, మనకు ఆ భాగ్యం కలిగింది. వారు ఏనాడైనా తండ్రి సమక్షంలో నిలిచి తండ్రి యొద్ద ప్రార్థన చేశారా? లేదే. ఆ భాగ్యం దేవుడు మనకిచ్చారు. అంటే మనకి ఎంత గొప్పవారమో కదా. దేవదూతలకు లేని గొప్ప భాగ్యం, పరిచర్య చేసే కృప దేవుడు మనకిచ్చారు. అయితే ఈనాటి కాలంలో ఎంతోమంది ఆ ప్రభువు అప్పగించిన దానిని నమ్మకంగా చేయుచు నమ్మకస్తులునై ఉన్నారు. అయితే ఎక్కడో కొందరుంటారు, వారు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని, దేవుడు అనుగ్రహించిన ఆధిక్యతను చెయ్యలేక సొంత కార్యాలు చేసుకునేవారు కొందరుంటారు. ప్రియులారా, పనివాడు జీతమునకు పాత్రుడు. స్తోత్రం. వాని పని ఎట్టిదైనను ఒకరోజు ప్రభువు దాన్ని నిర్ధారణ చేసి ఫలమియ్యబోతున్నారు. మీరైతే ఈ మాట వినుచున్న ఆత్మీయులారా, దేవుడు మనకు ఏ పనినైతే అప్పగించున్నారో ఆ పని చేయుటకు నమ్మకస్తులమునై ఉండాలి. నాకు చిన్న పని ఇచ్చారు, నేను పెద్దవాడను అని గెర్షోనీయులు ఏనాడైనా మాట్లాడారా? వారు వంశావళి క్రమములో వారు పెద్దవారై ఉండవచ్చు. అయితే ప్రభువు చెప్పిన పని వారు భాగ్యముగా ఎంచుకున్నారు. దేవునికి స్తోత్రం. మరి మన జీవితంలో కూడా ప్రభు అప్పగించినది ఏదైనాను, అది మందిరములో చీపిరి పట్టుకుని తుడిచేదైనా, తినినటువంటి ప్లేట్లు తీసేదైనా, అది పాట పాడేదైనా, ప్రార్థించేదైనా, సలహా ఇచ్చేదైనా, ఫ్లెక్స్ కట్టేదైనా, పోస్టర్ వేసేదైనా, కరపత్రాన్ని దారి ప్రక్క నుంచి పంచేదైనా, ఏ పనైనా మనము ప్రభువు పని అని దాన్ని ఎంచి మనం చేసినప్పుడు వాక్యం సెలవిస్తుంది, నన్ను గణపరచువారిని నేను గణపరుస్తానని. ఆ కృపతో ప్రభువు మనలను నడిపించునుగాక. తండ్రి, దేవ, స్తోత్రం. వాక్యమందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించమని, మహిమ పొందమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.